యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనకు 4 రకాలైన సెంటెన్స్లు ఉన్నాయి. అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ. ఇందులో లాస్ట్ వన్ అయినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ను ఏవి నుండి పీవీలోకి మార్చలేం. ఇక మిగతా ఏంటి? అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్. ఈ 3 మార్చేటప్పుడు ఏవి నుండి పీవీలోకి ఎలా మార్చాలి అని అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని ఈజీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి, గమనించు. మనకు ఉన్నటువంటి 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్లో కేవలం 8 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ని మనం ఏవి నుండి పీవీలోకి చేంజ్ చేస్తాం. ఆ 8 ఏంటి, ఆ 4 ఏంటి అనేసి అంటే దేన్ని ఏవి నుండి పీవీలోకి మార్చలేం మనము అని చెప్పేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఈ 4టిని కూడా ఏవి నుండి పీవీలోకి మార్చలేం. దాని అర్థం ఏంటి? మిగతా 8టిని మార్చగలం కదా. వాటిని ఎలా మార్చాలి అని చెప్పేటప్పుడు అతను ఇచ్చినటువంటి వాక్యం ప్రజెంట్ సింపుల్లో అయినా పాస్ట్ సింపుల్లో అయినా ఉంటే మనం ఉపయోగించాల్సినటువంటి వర్బు V1, V2 వీటిలో ఏదో ఒకటి ఉపయోగించాలి. V1 అంటే అర్థం యామ్ ఈజ్ అనేది వస్తుంది. V2 అంటే వజ్ అనేది పాసివ్ వాయిస్లో వస్తుంది. ఇది గమనించాలి. ఇచ్చిన సెంటెన్సు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా ఉంటే పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు 100కు 100% బీయింగ్ అనే పదం పాసివ్ వాయిస్లో కనపడాలి. కనపడితే అది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. 2 ఆప్షన్స్లో కనపడింది, నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. బీయింగ్ తర్వాత V3 వర్బ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ ప్రకారం ముందుకెళ్ళాలి.